రామానికి మజ్జిగ తెచ్చిపెట్టండి. అయ్యారు అయ్యారు అయ్యారు, ఈ ఊరికి మీరిద్దరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. మీరిద్దరు కలిసిపోతే ఈ ఊరే చీకటైపోతే. అంటే మీ ఇద్దరు కలవడానికి వెళ్ళేదంటావా? అంత మాట నేను అంటావా? కూర్చోవయ్యా రామం. ఏమిటి విశేషం? చిన్న విశేషం ఉండే వచ్చాను. మా ఆఖరి తమ్ముడు మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. అవునండయ్యా, విన్నాను. అంతేకాదు వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. మన మధ్యనున్న గొడవలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాను. ఆహా, ఈ పెళ్ళే జరిగిందనుకోండి, మన ఊళ్ళో గొడవలన్నీ గుండు కొట్టుకొని తిరుపతి వెళ్ళిపోతాయి. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నేను తిరుపతి పంపించకుండా గుండు కొట్టిస్తా. చూడరాము, నాకేమో ఈ విషయం కొత్త. ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడి వస్తా. నువ్వు కూర్చునుండు. ఎవడరా అక్కడ? మజ్జిగ తీసుకురండి. అయ్యా, ముచ్చటైనదంట, చిలకా గోరింకల్లా ఉంటారు. చాలా సంతోషం. అయ్యా, మజ్జిగ తమరు పుచ్చుకుంటారా, నన్ను పుచ్చుకోమంటారా? నువ్వే పుచ్చుకో. రామో, అమ్మాయితో మాట్లాడానయ్యా. ఏది ఏమైనా సింగిల్ మొక్కలో చెప్పాలి అంటే నువ్వు ఇలా అడగడం ఏమీ సబబుగా లేదయ్యా. అదేమిటి? ఇవాళ ఏ వారం? శుక్రవారం. మరి శుక్రవారం అని తెలిసి కూడా నా నట్టింటో ఉన్న ఆడపిల్లని నీ ఇంటికి తీసుకెళ్తానని అడగడానికి వచ్చావా? ఇదేమన్నా ధర్మంగా ఉంది? అవునయ్యా రామో, శుక్రవారం పూట ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకూడదు. రేపు పంచమి శనివారం దివ్యంగా ఉంది, పొద్దున్న వచ్చే మాట్లాడుకుందాం. అలాగే. ఇదిగా వర్జన్ చూసుకురావయ్యో. వస్తాను. అబ్బా, వస్తా అనకూడదయ్యా, అమంగళం. వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను. అయ్యా, ఈ నెత్తి మీద ఒక్క మొట్టికేయండి, ఇదంతా కలో నిజం అర్థం కావట్లేదు. నిజం రా, నువ్వు చచ్చినంత నిజం. సర్లే, ముందు ఆ గ్లాసులో మజ్జిగ తాగిదావు. తెలియక ఇవ్వడం తాగితే రోగాలు వచ్చేస్తారు. చాలా సంతోషం బాబు. అసలు ఆ పాపయ్య ఒప్పుకుంటాడు అనుకోలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడురా. యు ఆర్ లక్కీ. మరిది, నీ కోరిక ఫలించింది. నాకు పట్టు తీరుకునివ్వాలి. అలాగే వదినా. లోపలికి రండయ్యా. ఎటు రాజు పెళ్లి కుదిరిపోయిందిగా, పనిలో పని నువ్వు పెళ్లి చేసేసుకో బాబు. అలాగేనమ్మా. ఆ ముమ్మడివరం సంబంధం ఖాయం చేసి 3 ఎకరాల అరటి తోట ఇవ్వటమే కాకుండా పిల్ల కూడా బంగారు బొమ్మలా ఉంటుంది. అంటే నేను ఇద్దరు సెమిలా ఉన్నానా? ఇంకా అనుమానమా? ముఖం చూడు. ఏంట్రా ఇది? అదే మేము అడుగుతున్నాం. ఓయా? అవునా, ఇంతకాలం ప్రేమించినట్టు నటించి మా బాలను మోసం చేసి ఆ ముమ్మడి వారం అరటి తోటకు తాళి కడతావా? మా బాలకి వెనక మంది ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాం. దేనికి? నెత్తి మీద ఒక్కటిస్తే భూమిలో దిగిపోవడానిక? ఏయ్, మమ్మల్ని తక్కువగా అంచనా వేయకు. నా గురించి వాళ్ళని కొట్టడం ఎందుకు? అంతగా కాకపోతే నేను ఏ నుయ్యోగయో చూసుకుంటాను. బాలా, ఏమిటా పిచ్చి మాట? నీకు మాత్రం పిచ్చిలాగే ఉండొచ్చు, నాకు మాత్రం ఇక్కడే ఇప్పుడే చచ్చిపోవాలన్నది. ఇప్పుడు నీకంత అన్యాయం ఏం జరిగింది? అన్యాయం కాకపోతే ఏమిటి? నేను పుట్టడమే నీ కోసం పుట్టాను అనుకున్నాను. నువ్వెప్పుడు నా వాడివే అనుకున్నాను. నేను ఓణి వేసుకున్నప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకుంటావని ఎదురు చూశాను. ఊళ్ళో అందరూ నువ్వు రామంబాబు పెళ్ళం అంటుంటే ఎంతో పొంగిపోయేదాన్ని. మరేమో ఇప్పుడు మాత్రం నేను కాదన్నది ఎవరు? నిజంగా నిజంగా ఒట్టు.
వెండి మబ్బు జాడలు తేలియాడే పావురం గుండె పైన వాలితే చెప్పలేని సుందరం మావి చివురులు కొసరిన కోయిలా మురిపించకే తేనె రుచులను మరిగిన తుమ్మెద కవించుకే పాల వెన్నెల్లో భామ పొంగిపోయిందే ప్రేమ కంటి రెప్పల్లో ఎరుగవే ఉన్నాగ పూల తోటలో మాట ఇచ్చి మరువను మాట ఇచ్చి మరువను అందాల గువ్వ చేతిలో చేయి వేసి వదలను చేయి వేసి వదలను చల్లగాలి తరగనై గుండెలోని దురించనా కంచి పట్టు చీరనై ఒంటినే పెనవేయనా మెరుపు వెలుగుల మగసిరి వలపులను కురిపించుకే అణు అణున సొగసరి అధర సుధలొలికించవే నిన్ను కౌగిట్లో చేరి దొంగ ముద్దెట్టి కొట్టి నా సిగ్గంత తీయవకురా నాకు 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం. అయితే ఇచ్చేయండి నా 600. ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకే అవమానం. ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వను. సరే. ఒరేయ్, ఒరే షౌకర్ తలుపుది. ఒరే నేను బయటకు వస్తే గుల్లైపోతావు. తలుపుదియా? తలుపు తీయమంటుంటే ఒరే కక్కుర్తి వెదవా, తలుపు తీరా. ఇదిగో, ఇట్రా. ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా అని నన్ను బెదిరిస్తావా? ఒరేయ్ నోటుకొచ్చినట్టు వాగావంటే బొక్కలో వేసి తొక్క వస్తావు అనుకున్నావు. తలుపు తీ ముందు. తీయను. ఆ? నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. ఒరేయ్ నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. ఏ, ఏ. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే నిన్ను నీ అమ్మ. అబ్బో 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 సరే. అమ్మో. ఒరే ఈరిగా, నీ కొరకే వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా.